మార్నింగ్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా కావలి జనసేన అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ ప్రచారంలో ప్రమాదం చోటు చేసుకుంది. పసుపులెట్టి సుధాకర్ వాహనాలపై ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ప్రచార రథంతో పాటు సుధాకర్ వాహనంపైకి దూసుకెళ్లింది. ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సుధాకర్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ఓ పార్టీకి చెందిన కార్యకర్త అని అనుమానిస్తున్నారు. ఇది ప్రమాదం కాదని, రాజకీయ కోణంలో జరిగిన దాడి అని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పసుపులెట్టి సుధాకర్ కారును ట్రాక్టర్ ఎలా ఢీకొట్టింది? ఇది నిజంగానే హత్యా ప్రయత్నమా, లేక ప్రమాదమేనా, లేక బెదిరించడానికే ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా? దీనిపై పసుపులెట్టి సుధాకర్ ఏమంటున్నారు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అభ్యర్థులు ప్రచార ఆర్భాటాలు ముమ్మరం చేస్తున్నారు. ఓవైపు అధికార విపక్ష పార్టీలు తమదైన శైలిలో ముందుకెళ్తుంటే జనసేన పార్టీ మాత్రం చాప కింద నీరులా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్టు కనబడుతుంది. ఒకవైపు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీకి సంబంధించిన పసుపులెట్టి సుధాకర్ సుడిగాలి పర్యటన మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్నారు. ప్రస్తుతం రూరల్ నియోజకవర్గంలో ఇటు జూగులగుంట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం జూగుంట ప్రాంతం ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం ప్రచారం రాత్రి అయినప్పటికీ కూడా ముమ్మరం చేస్తున్నారు. అసలుకి ఈ యొక్క ప్రాంతంలో ఎలా ఉంది ప్రజాదరణ, తమ ధీమా ఎలాంటి వ్యక్తం చేస్తున్నారు దాన్ని కనుక్కుందాం. సార్ చెప్పండి, మొన్నటిదాకా పరిచయం లేనటువంటి రాజకీయానికి పరిచయం లేనటువంటి పసుపులెట్టి సుధాకర్ ఈరోజు రాజకీయంగా వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు? ఈ రూరల్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ధీమా మీకు విజయం పట్ల ఆశ చూపుతుందంటారు? నిజంగానే మొన్నటి వరకు ఎలాంటి రాజకీయ అనుభవం లేని నాకు ప్రజలు బ్రహ్మరథం బట్టి ఇంత గొప్ప స్వాగతం పలుకుతున్నారంటే నీతి నిజాయితీ మంచి ఇంకా బతికుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ అంటే పేదల పెన్నిది, మంచి పార్టీ. జనసేన పార్టీని గెలిపిస్తే మన జీవితాలు బాగుపడతాయనే ప్రతి కుటుంబంలో కూడా ఆ ఆశ ఉంది. కాబట్టి జనసేన పార్టీని, ఆ పార్టీ అభ్యర్థిగా నన్ను ఘన స్వాగతం పలుకుతున్నారు. మీరు చూస్తున్నారు ఎంతమంది జనాలతోటి. ఏ పార్టీ వచ్చినా వాళ్ళు ముందు భోజనాలు పెట్టో, ముందు పోపించో, ఇంకోటి చేసే ప్రలోభ పెడితే తప్పక జనం వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది వాళ్ళ సొంత దీంతో అభిమానంతో అన్ని పూల పానుపులాగా నడిపిస్తూ ఉన్నారు. మేళాల తాళాలతోటి స్వాగతం పలుకుతున్నారు. నియోజకవర్గ పరిధిలో రూరల్ ప్రాంతంలో మీరు ప్రస్తుతం తిరుగుతున్నారు. అందరూ కూడా మత్స్యకారులు ఎక్కువ, ఏదైతే ప్రాంతాల వారీగా చూస్తే అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒకవేళ రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు గెలుపొందిన తర్వాత వారికి ఇచ్చే భరోసా ఏ విధంగా ఉందంటారు? మేమైతే ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసామో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా మేనిఫెస్టో మేము అమలు చేస్తాము. ఫస్ట్ అవే చేస్తాము. ఒకవేళ మేము ఈ నియోజకవర్గంలో గెలిచి మా ప్రభుత్వం అటు ఇటు ఉన్నా అప్పటికైనా సరే, మేము ప్రతిపక్షంలో నిలబడినా సరే, ఏదైతే మేము చెప్పామో అవన్నీ కూడా ఎదుటి వాళ్ళతోటి చేయించడానికి ప్రయత్నం చేసి చేపిస్తాం. అయితే మొత్తం మీద రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడే తన పాక వేసినటువంటి అధికార పక్షం టీడీపీ బలంగా ఉంది. మరి అదేవిధంగా వైసీపీ కూడా గట్టి పోటీ ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో జనసేన పార్టీ ఏ సిద్ధాంతాలతో ముందుకెళ్తుందంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ రెండు పార్టీలు కూడా ఎక్కడ గట్టిగా ఉన్నాయంటే మీడియాకి, పేపర్లకి మాత్రం చాలా పటిష్టంగా గట్టిగా ఉన్నాయి. ప్రజల్లో మాత్రం వాళ్ళు ఏ గ్రామంలో అడుగుపెట్టే పరిస్థితులు లేరు. ఎందుకంటే మన ఇప్పుడు గతంలో వైసీపీ ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు లోపలికి రావాలంటే భోజనం పెట్టి మచ్చిక చేసుకొని లోపలికి వస్తున్నారు, ఎక్కడ భయంతో. అలాంటి పరిస్థితి ఉంది ఆయనకి. కాబట్టి నమ్మి మళ్ళీ ఓట్లేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. పేపర్లలో, వాట్సాప్లలో వాటిల్లో మాత్రమే చూస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం అయితే పూర్తిగా పోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మచ్చిక చేసుకునేలాగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఇప్పుడు
పొదుపు సంఘాలు కానీ డబ్బులని ఆ డబ్బులని ఈ డబ్బులని పంచిపెట్టి చేస్తున్నారు. అది కూడా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు అసలు లేరు. జనసేన పార్టీ అంటే పేదల కోసం పుట్టిన పార్టీ, ఒక ఆశయాల కోసం పుట్టిన పార్టీ. దానికి తోడు పేదరికంలో నుంచి వచ్చిన పార్టీలన్నీ కూడా సిపిఐ, సిపిఎం పార్టీ, బీఎస్పీ పార్టీ కూడా ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు కాబట్టి వాళ్ళను కూడా మద్దతుగా కలుపుకొని మనమందరం కలిసి ప్రజలకి మంచి చేయాలనే ఒక భావంతో వచ్చిన గొప్ప వ్యక్తి, భగవంతుడు లాంటి వ్యక్తి. ఆ దేవుడే మనకి సాక్షాత్తుగా వచ్చి పేదల కష్టాలకి తీరవడానికి వచ్చినట్టు జనసేన పార్టీ పుట్టుకొచ్చింది. కాబట్టి వీళ్ళందరూ కూడా అట్టడుగున మట్టి కలిసిపోయే పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. జనసేన పార్టీ ఖచ్చితంగా రాష్ట్రం మొత్తంలో ఘన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని పరిపాలిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇది ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన అభ్యర్థులు తమ యొక్క విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో దిగుతున్నటువంటి పసుపులేటి సుధాకర్ సేవారంగం నుంచి కూడా రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత తమదైన శైలిలో ఇటు ఓటర్లు అయితేనేమి, ప్రజల్లో అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ప్రధానమైనటువంటి సమస్యల పట్ల యువతకు ఉన్నటువంటి ఏదైతే భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా ప్రత్యేకించి యువతతో ఒక పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మమేకమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కనపడుతుంది. ఇది ప్రస్తుతం పసుపులేటి అప్డేట్స్. కెమెరా పర్సన్ సునీల్తో నరేష్, ఏబీ 24/7 నెల్లూరు.